నువ్వు గురువు దగ్గరికి వెళ్ళు, వెళ్ళి ఆ గురువు చెప్పిన విద్య నేర్చుకో, నువ్వు వెళ్తే నీకు ఆ విద్య వస్తుంది. సరే వెళ్ళారు. గురువుగారు 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 పార్వతీశం గారు అని కలుపుకొచ్చారు. ఆ ఈశ్వరుడు పార్వతీనాథుడే ఉన్నవారే బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. ఆ గురువు పేరు ఏంటి అంటే పార్వతీశము అన్నారు. చెప్పినవాడు వెళ్ళినవాడు శిష్యుడు జీవుడు. వెళ్ళి తలుపు కొట్టాడు. ఎలా అంటాడు లోపల నుంచి. నేను అంటాడు లేదు, తెలియపో నాకు ఓపిక లేదు అన్నాడు ఆయన. మళ్ళీ వెనక్కి వచ్చాడు. గురువుగా స్వామి నువ్వేమో గురువు దగ్గర పోమంటావు, ఆయన తలుపేసి లేదు అని వెళ్ళయ్యా అంటాడు. మళ్ళీ వెళ్ళాడు. అయ్యా తలుపు తీస్తారా పార్వతీశం గారు? ఎవరో నేనండి. వెళ్ళి ఇప్పుడు నాకు ఖాళీ లేదు. అలా 11 సార్లు తిరుగుతారు. తిరిగి ఆఖరికి ఆ మొదటి వారి దగ్గరికి వెళ్ళడం మానేస్తే గొడవ ఉండదు కదా. వారి దగ్గరికి అయితే వీళ్ళు దగ్గరికి వెళ్ళమంటున్నాను, మీ దగ్గరికి అయితే తలుపు తీయడం లేదు. మరి ముందు వారి దగ్గరికి వెళ్ళడం మానేస్తే మన ఆయన ఇంట్లో ఉండొచ్చు కదా. అది అది మూర్ఖపక్షం పడుతుంది. కానీ నేను అలా మానేశారా? ఒకరోజు దొరకకపోతే నిరాశపడకూడదు, రెండవ రోజు దొరకకపోతే నిరాశపడకూడదు. ఎందుకు దొరకలేదు అని ఆలోచించుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. భార్యని అడిగాడు, ఎవరి విద్యలన్నీ ఎలా వచ్చేశారు? ఏం విద్యగా అసలు గురువు తలుపేసి లేదు. అయ్యో తలుపు తీయకపోతే వచ్చేటండి, తీసేదాకా పరిగాపన పడాలి. కానీ అసలు నేను అనగానే పో అంటున్నారు కదా, ఇంకా పరిగాపన పడి ఇలానే ఎండావానా. సరే మళ్ళీ ఆ భగవంతుని కళ్ళు పట్టుకుంది. ఇంత దగ్గరకు వచ్చి మీరేదో ఇంత తీసుకొస్తారు విద్య అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసి నా పని మీరు ఎక్కిపోతున్నారా? వెళ్ళండి, మీరు వెళ్ళవలసింది, మీతో పోరు. ఆయన కళ్ళు ఎప్పుడూ వెళ్ళవయ్యారు మీ దగ్గర కట్టారు. ఈయన తలుపు తీయకుండా పొడవయ్యా అంటారు. ఇంటికి వెళ్తే పొలం నువ్వు వెళ్ళి నేర్చుకుందా అంటుంది. 3 ట్రయాంగిల్గా ఏం చేస్తాడు? ఈ పల్లం దగ్గరికి రావటం అనేది సంసారం. భగవంతుడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్తే ఒప్పుకో, గురువు దగ్గరికి వెళ్ళి రమ్మంటాడు. గురువు కలుపుతుంది. ఏం చేస్తాడు అది? గురువు తిరుగుతున్నాడు. మళ్ళీ ఈ దగ్గరికి వెళ్తే ఇంకప్పుడు వెళ్ళే టైంలోని పాదాలు పెట్టారు. స్వామి నేనే తెలుసుకోవాలంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళమన్నా. గురువు దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరికి పోను, ఇంటి దగ్గరికి వెళ్తే ఆవిడ నీ పాదాలు పట్టుకుని నేను నాకు భ్రమణం చెప్తున్నానయ్యా, నాకు ఒక దారి చూపించు. ఆమె వార్త హృదయానికి జాలిగా చెప్తుంది. సరే ఇంటికి నీ గోత్రనామాలతో ఏమని చెప్పావు? తలుపు కొట్టేటప్పుడు ఆయన ఎందుకు తీయలేదు? స్వామి నేను తలుపు కొట్టాను. అయ్యా పార్వతీశం గారు నేను వచ్చానని చెప్పాను. ఆయన ఎవరో అడిగారు, నేను అన్నాను పొమ్మను, అందుకే పొమ్మన్నాను. ఇంకోటి నేను అన్నాను, అందుకే పొమ్మన్నాను. మరి ఏమన్నానండి? ఎవరి మీద అడిగితే నేనేం చెప్పాలండి? తమ దాస్యం కోసం వచ్చాను అన్నది. అది నాకు కరణం. అటువంటికి మరి స్త్రీ ఉంది. సరే స్వామి వెళ్ళి మళ్ళీ కలుపుకొట్టారు గట్టిగా. ఎవరో నా ప్రాణం విసిగిస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వెవరు? అయినా మీరెవరిలో తెలుసుకునేందుకు మీ పాదసేవకు వచ్చే దాసుడు తీసే ఉండేదా తెలుసుకుందా అన్నాడు. అంటే తలుపు అంతవరకు వేసి లేదు, దీని కంటికి వేసినట్టుంది. నేనెవరినో తెలుసుకోవటానికి తమ పాదదర్శనం చేసుకోవటానికి వచ్చి దాసుని అనగానే కలిగిపోలేనంతటి గురువు తీసుదయా తోచుకుందా అన్నాడు. ఇలా అన్నాడు. వచ్చేసింది తలుపు. అంతవరకు పరిగెత్తులు పడినా రాలేదు. అంత చిన్న విషయంలో అన్ని చీలుంటాయి. అప్పుడు వచ్చి కళ్ళు పెడుతున్నాడు. సరే ముందు ఈ ఇళ్ళంతా చెత్త బాగు చెయ్యన్నాడు. వాళ్ళు తుడుస్తూనే ఉన్నారు, చెత్త వస్తూనే ఉంది, తుడుస్తూనే ఉన్నారు, వస్తూనే ఎలా వస్తుందా అని చూశాడు. ఈ గురువు అనేవారు అక్కడ కూర్చొని పెద్ద చుట్టకురా శివుడు కదా మరి ఇలా ఇలా అంటున్నారు, ఆ చెత్త అంతా రాలుతుంది. ఇలా అంటున్నారు, చెత్త అంతా రాలుతుంది. వీళ్ళు బుర్ర మీద గడ్డి ఆకులు చెత్త ఎలా వచ్చావా అని ఆశ్చర్యపోయాడు. రాత్రి ఇంటికి వెళ్ళి పడుకోవాలి కదా, మళ్ళీ భార్యకి చెప్పారు. ఆశ్చర్యంగా ఉండేది.
బుర్రల నుంచి గడ్డి చెత్త ఆకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది నాకు తెలియదు. ఇప్పుడు ఎవరో మహత్యం గల వారా పిచ్చి ఏదో జరిగి ఉంటుంది, రాత్రులన్నీ పెట్టుకుని పోతున్నారు పొద్దున్న. నేను అది పరీక్షించడానిక మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చాడు. స్వామి నువ్వు చెప్పిన గురువు బాగానే ఉన్నాడు, కానీ ముందు తొక్కులు మాత్రమే తెలవమంటున్నాడు, ఇంకే విద్యలు చెప్పటం లేదు. అదే విచారణ నువ్వు తీసుకోవాల్సిన ముందు అదే చెయ్యి. ఎలా తెలియదు నీళ్ళు నువ్వు ఎంత తెలుస్తుంటే అంత పోస్తున్నాడు, నువ్వు ఇంకా తెలవమంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి కూర్చున్నాడు అన్నాడు. ఏది ఎగనట్టు ఇలా ఇలా అంటున్నాడు. నీకు తలుపుతున్నారు. ఆహా నువ్వు కూడా ఇలాను తల్లి చూసావా, నీ గదిలో ఏమీ లేవు, అన్ని లోపలున్నాయి. ఆయన లోపల ఉన్నవన్నీ బయటకు. ప్రకృతి మాట సహజంగా ఆయన బాధ్యతయ్యా. ప్రకృతి ఆయన పక్కన ఉన్నప్పుడు తొక్కుడు కళ్ళు ఉంటుంది అన్నాడు ఆయన. ఈ మాట వెళ్ళి అన్నాడు స్వామి, ప్రకృతి మాత్రం మీ పక్కన నాకు కనబడలేదు, తొక్కులు మాత్రం కనపడుతున్నాయి. మీ దగ్గర ప్రకృతి మాత్రం మీ పక్కనంటే ఉందట, మరి మా దగ్గరలో ఈ తొక్కులు మీ దగ్గర ఎలా వచ్చాయి? ఇవన్నీ మీ దగ్గర ఉన్నదేనయ్యా. ఎందుకంటే ప్రకృతి మాత్రం నా దగ్గర పక్కన ఉందని మీరు అనుకుంటున్నాను, కానీ ఆర్థిక లోపల నుంచి మీ ద్వారా వచ్చేస్తున్నాయి, అవన్నీ నా బరువుకి ఎక్కుతున్నాయ్యా. దాని నుంచి నేను బయటకున్నాను. నాకు అర్థం కాదు స్వామి అన్నాడు. ఇవాళ మొదటి రోజు వెళ్ళిపోతుంది అంటారు. ఎంత పిలిచినా మళ్ళీ వచ్చే తొక్కుని ఎంతకని చూస్తావయ్యా. ప్రకృతి మాట నా దగ్గర ఉందని ఆయన చెప్పారు కదా, ఇంకా నీ గ్రహింపులేకపోతే ఎలా? దీనికి అర్థం ఏంటంటే ప్రకృతిలో చెత్త మాత్రమే కాదు, దాన్ని ఎగరగొట్టగలిగిన వాయువు కూడా ఉంది కనుక ఆ వాయువుని ముందు బంధించు అని తెలియదు. వాయు క్రమణ సరిగ్గా చెయ్యి, నీలో ఉన్న తొక్కు బయటకొస్తుంది అనగానే మనం వేసుకొచ్చున్నాడు. వాయువుని బంధించే ప్రక్రియ మొదలెట్టేసరికి మొట్టమొదట ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఇంటి దగ్గరికి వెళ్ళాలి, విద్య గురించి నేను చెప్పాలి, ఈ విద్యలను నేను చేసుకుంటే ముందు నాకు అనిమాది శక్తులు వచ్చేసి ఇల్లంతా మహల్ చేసేసి బంగాళాన్ని చేసి బోధనకి చెప్పాను. చెత్త కదా అదంతా అంటారు గురు. ఇప్పుడు చెప్పు, చెత్త నా బుర్ర నుంచి వచ్చిందా నీ బుర్రలోకి వచ్చిందా? నీ బుర్రలోకి వస్తున్న చెత్త బుద్ధిలో వెళ్ళి నిలబడిపోతుందయ్యా, కట్టవట్లేదు. నాకు బుర్రలో నుంచి వచ్చి చెత్త అంతా బుద్ధిలో కలగకుండా బయటకు వచ్చేస్తుంది. అందుకు నేను వచ్చేసింది. చెత్త ఇద్దరికి ఒకటి, కానీ దులిపితే కింద పడేవాడు గొప్పవాడు, దులిపినా వదులుకోలేని వాడు చెత్త. చెత్తను దగ్గర ఉంచుకునేవాడు చెత్తగా అదుపుతే మంచిగా అవుతాడు. చెత్తే కానీ చేతగాని వాళ్ళందరూ చెత్త ఉంచుకున్నట్టే లెక్క. ఎవరి చేతగాని వారికి పరమాత్మ యొక్క లోతుని తెలుసుకునే చేయడం చేతగాని వాళ్ళంతా చెత్త ఉంచుకున్నట్టే. అలా చేత ఉండటానికి ఆ భగవంతుడి దగ్గర నుంచి ఆ విద్యని ఎలా రాబట్టుకోవాలో, ఏ రకంగా దాన్ని పొందుపరుచుకోవాలో, పొందుపరుచుకునేవాలో తెలియదు మా చైతన్యం, కానీ పొందుపరుచుకునే ఆనందం మాత్రం ఉంది. ఏదో ఒకటి వీడే తృప్తి ఉంది. ఆ ఉన్నందువల్ల ఆ పరమాత్మ చెప్పిన బుద్ధులతో ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతతతో ఏదో ఒక లోకంలో నాకు కాసింత చూపిస్తారు. నేను ఆ పదాల దగ్గర ఉంటానన్నారు. దీర్ఘ విశ్వాసం, అదే మార్కులు పడ్డానికి కారణం. ఆ విశ్వాసంలో రవంత పోయినా, దీర్ఘ విశ్వాసంలో కాస్త అలజడిచ్చినా, నేర్చుకోవాలన్న తపన లేకపోయినా దానికోసం సాధన చేయడానికి మంచు నుంచి కదలని మనిషిని మంచు గడ్డల్లో నదీ తీరాల్లో పంపించి నేను హాయిగా ఉంటున్నాను అనుకుంటున్నారేమో. నేను కూడా మీరు లేనన్నాళ్ళు పక్క శుభ్రం చేసుకోకుండా, కట్టుకున్న గుడ్డ గుర్తుకోకుండా, ఒక పూట భోజనం చేసి మీతో పాటు గురువు కూడా ప్రత్యేకమైన దీక్ష వహించి ఉంటున్నారు. అవును, కనుకనే మీతో నాకు మార్కులు, నాతో మీకు మార్కులు. ఇవన్నీ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చి శిష్యులకు ఆకలి ఇస్తే గురువు కడుపు నింపుకో. ఒకప్పుడు కడుపు నింపుకుంటే ఆ గురువు తిన్న కడుపులో ఉండి ఆహార బలమంతా ఆ శిష్యులకు ఎక్కిపోయేలా చేస్తారు. అప్పుడు తింటాడు, అందుకోసమే తింటాడు. తాను ఎక్కడ ఉన్నా తన శక్తిని మాత్రం ఎవరో ఒకరిలో గురించి రక్షణ చేయిస్తూ ఉంటాడు. ఎంత దూరం పోయినా కృప, గురు కృప వారిని అంటి పెట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. ఒక రూపాయి పోవటం కానీ, ఒక పావుల నష్టం కానీ కలగనిపడదు. అవి ప్రాక్టికల్ గా చేస్తున్నాము. ఇది గురు శిష్యుల యొక్క సంబోధన.